అందరికి వెల్కమ్ టు రేణుకా శ్రీ కిచెన్. ఈ రోజు స్పెషల్ వచ్చేసి పూరి కర్రీ అండి. సేమ్ హోటల్ స్టైల్లో ఉండిద్ది. చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దారండి. ఈ కప్పుకి గోధుమ పిండి తీసుకున్నాను. మనకి బాగా క్రిస్పీగా మనం ఆయిల్లో నుంచి తీసినమ్మంటే మెత్తగా అయిపోతాయి. అట్లా కాకుండా ఉండాలంటే చూడండి, 2 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇది 2 స్పూన్లు వచ్చేసి మైదా పిండి అండి. ఈ 2 తీసుకున్నాను. పూరి పిండిలో కావాల్సినంత సాల్ట్ అండి. చూడండి, పూరి కర్రీకి అండి నేను ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా చాలు, మరీ సన్నగా కట్ చేయొద్దు, మెత్తగా ఉడికిపోతాయి. ఆలు ఒక్కటి ఉడకబెట్టి పెట్టుకున్నా చాలు. పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నాను. మనం కర్రీలోకి పచ్చిమిర్చేనండి కారం. క్యారెట్ ఒక హాఫ్ కట్ చేసి పెట్టానండి. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేస్తున్నాను. పసుపు ఒక హాఫ్ స్పూను. పోపు దినుసులు అండి. చూడండి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. అల్లం అండి, చిన్న ముక్క నేను కట్ చేసి పెట్టుకున్నాను. మనకి హోటల్ స్టైల్లో సేమ్ అదే ఫ్లేవర్ రావాలంటే పూరీ కర్రీ మాత్రం అల్లం పీసులు ఖచ్చితంగా వేసుకోండి. కర్రీలోకి రుచికి సరిపోయినంత సాల్ట్, శనగపిండి ఒక 2 స్పూన్లు, కరివేపాకు, కొత్తిమీర అండి 2 నీట్గా కడిగి నేను వాష్ చేసి కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనం ఈ గోధుమ పిండి తీసుకున్నాం కదండి. ఈ గోధుమ పిండిలో వచ్చేసి మనం తీసుకున్న ఈ మైదా పిండి 2 స్పూన్లు, ఉప్మా రవ్వ 2 స్పూన్లు, సుజీ రవ్వ అండి వేసి ఉంది కదా. దాంట్లోనే రుచికి సరిపోయిన సాల్ట్ అండి. మనకి తక్కువే పట్టిద్ది. గోధుమ పిండిలో కొంచెం వేసుకోండి చాలు. ఇప్పుడు కొంచెం ఆయిల్ నేను లాస్ట్లో వేయట్లేదండి, ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం పాలు పోసైనా కలుపుకుంటే మనకి పూరీలు చాలా స్మూత్గా వస్తాయి. చపాతీకి కానీ పూరికి కానీ చాలా చాలా టేస్ట్ ఉంటాయండి. మొత్తం ఇట్లా కలుపుకున్నాక ఉప్పు అంతా కలిసిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ పోసుకున్నాము. ఫస్టే పోయొద్దండి. పొడి పిండిలో సాల్ట్ కలిపిన తర్వాత పోసుకోండి. ఇది మనకి చపాతీకి కలిపినట్టు మెత్తగా కలపొద్దండి. ఎందుకంటే పూరి పొంగాలి కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి పూరి పొంగిద్ది. మనకి టైం గడిచినా కానీ పూరి పొంగినట్టే ఉండిద్ది అనమాట. లేదంటే మెత్తగా అయిపోయింది. మొత్తం గట్టిగా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. చూసుకొని కొంచెం కొంచెం పోసుకొని కలిపి పెట్టుకోండి. చూడండి, ఇట్లా ఇంత గట్టిగా చాలండి. మరీ మెత్తగా కలపొద్దు. స్మూత్గా ఆయిల్ పీలుస్తాయి అనమాట. మనం ఈ గట్టిగా కలిపితే ఆయిల్ తక్కువ పీలుస్తాయి. మెత్తగా వాటర్ కొంచెం ఎక్కువైందంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి అనమాట. ఇది ఇట్లా కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇది ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను కదా. ఇప్పుడు దీనిలో ఆయిల్ పోసుకున్నాము. కడాయి హీట్ అయింది. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకున్నాము. దీంట్లోనే చూడండి తాలింపు దినుసులు కదా వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ అయింది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఒక 2 నిమిషాలు అట్లా వేస్తే చాలు. చూడండి, ఆనియన్స్ ఇట్లా ఫ్రై అవుతున్నాయి కదా. మనం తీసుకుని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం ఇవి కూడా ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేయాలండి. పసుపు, సాల్ట్ తక్కువ పట్టిద్దండి. సాల్ట్ పూరీ కర్రీలోకి ఎక్కువ వేసుకోవద్దు. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ మాత్రం వేయద్దు. కరివేపాకు ఇట్లా అయిపోయింది కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ పోసేసుకున్నాము. వాటర్లో ఉడికిపోతాయి. చిన్న పీసులే కాబట్టి క్యారెట్ ఉడికిపోతాయండి. ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం. ఆనియన్స్ ఊరికే ఉడికిపోతాయండి. క్యారెట్ ఆనియన్స్ అనేది ఇటు ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తున్నాం కాబట్టి చూడండి వాటర్ పోస్తా ఉన్నాను. ఈ వాటర్లో ఆ క్యారెట్, ఆనియన్స్ మరీ ఎక్కువసేపు ఉడకబెట్టొద్దు. ఈ వాటర్ సరిపోతాయి. ఉడికితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. ప్లేట్ పెట్టేసుకుందాం.
చూడండి ఇట్లా ఉడుకుతా ఉంది కదా, ఈ మాత్రం ఉడితే చాలు, మరి మెత్తగా అవ్వకూడదండి, ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు వచ్చేసి దీంట్లోనే ఈ వాటర్ చిక్కబడిపోయింది. మనం తీసుకున్న శనగపిండి ఉంది కదా, ఈ శనగపిండిలో 2 స్పూన్లు తీసుకున్నాను. దీంట్లో వాటర్ పోసి మనకి ఉండలు లేకుండా 1 స్పూన్ తీసుకొని తిప్పుకోవాలండి. ఉండలేం లేకుండా తిప్పుకొని మనం ఉడుకుతున్న కర్రీలో వేసేసుకుంటే చిక్కబడిపోయింది. ఇట్లా మొత్తము నీట్గా తిప్పేసుకొని ఇట్లా ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని మొత్తం ఇట్లా వేసేసుకొని గంట పెట్టి తిప్పుకోవట్లేను. మనకి చిక్కగా అయిపోయింది, ఏం ఉండదండి ఉండలాగా. ఇట్లా అయిపోయినాక మనము ఆలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ ఆలు ఉడకబెట్టిన ఆలు కూడా చేతులతో ఇట్లా మెత్తగా అనేసి ఇటువేను. చూడండి ఆలు వేసాం కదా, ఇప్పుడు ఒకసారి అట్లా తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు, మనకు ఆ శనగపిండి వేసాం కాబట్టి ఆ పచ్చి స్మెల్ అనేది పోవాలి. ఒక 2 నిమిషాలు అట్నే పెట్టేసి ఫైనల్గా మనం కొత్తిమీర తీసుకున్నాం కదా, కొత్తిమీర ఆప్షనల్ అండి, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పూరీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సేమ్ ఇదే విధానంలో చేసుకోండి మీరైతే. యమ్మీ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. మనం పూరీ చేసుకున్నామండి. ఇంకా ఇది తీసి పక్కన ఒక బౌల్లో తీసేసుకొని మనం పూరీ చేసేసుకున్నాం. చూడండి అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకున్నాము. మనం ఇదే స్టవ్ పైన ఒక బాండలు పెట్టేసుకొని పూరీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకున్నామండి. వీక్లీ ఒకసారి చేసుకోవచ్చు అండి, ఆయిల్ ఫుడ్ ఏమని అనుకోవద్దు. ఒకసారి అయినా పిల్లలకి నచ్చినట్టు చేసి పెట్టాలి కదా. ఆయిల్ హీట్ అయింది కదా, మనము పూరీ చేసేసుకున్నాం. బండపైన చేసుకోవచ్చు అండి, క్లీన్ చేసి నేను చక్కగా కడిగి పెట్టున్నాను. చూడండి మనం ఇంకా ఏమన్నా ఉంది అనుకోవటానికి, చూడండి ఇట్లా అంటే ఇంకేమన్నా ఉంటే ఈ పిండికి అంటుకునిద్దండి, ఇది వేస్ట్. ఇంకా ఇట్లా అనేసి మనం కింద చేసే బండకైనా కానీ కొంచెం పిండి తీసుకొని ఇట్లా అనేస్తే నీట్గా ఏమన్నా ఉంటే ఈ పిండికి అంటుకునిద్ది. ఇది పక్కన పడేసుకుందాం. రౌండ్గా చేసి పొడిపిండి వేయట్లేదండి. ఆయిల్ ఏంటంటే పొడిపిండి చేసామంటే మాత్రం ఆయిల్ అంతా నల్లగా వచ్చినట్టు ఉండిద్ది. ఇట్లా తీసుకొని చూడండి ఆయిల్లో కొంచెం అంతే ఇట్లా అనేసి ఈ ఆయిల్ పెట్టి చేసేసుకుంటే మనకు పూరి అంటుకోదు, పిండి ఆయిల్లో మాడిపోయినట్టు ఉండదు అనమాట. మనం రౌండ్గా చేసేసుకున్నాం. మరి పెద్ద సైజు కాకుండా మీడియం సైజు అంతే. అయిపోయింది చూడండి ఇట్లా వచ్చిందో, ఈ సైజ్ చాలు. ఆయిల్ ఇంకొంచెం హీట్ అవ్వాలి. మనం అంతలోకి ఒక 2 చేసి పెట్టేసుకున్నాం. ఇట్లా ఆయిల్లో ముంచేసి, మీరు ఆయిల్ హీట్గా ఉండిద్ది ఎట్లా చేయబెడతారు అనుకున్నప్పుడు ప్లేట్లోకైనా తీసుకోండి. నాకంటే అలవాటేనండి. మనం పిండి పైన పొట్టుకొని కదా ముంచేది ఆయిల్లో. ఇట్లా చేసేసుకున్నాం చాలు. ఈ సైజు ఈ రెండు కాల్చినాక చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయింది కదా, మనం పూరి అనేది ఫ్రై చేసుకున్నామండి. ఇట్లా వేసేసి దాన్ని ఇట్లా కిందకంటే చాలండి, పిండిపోయిద్ది మనకి. చూడండి ఎట్లా వచ్చేసిందో. బాగా సైడ్ కావాలనిచ్చి తిప్పేసుకున్నాం. మళ్ళీ నేను ఎక్కువ సోడా ఉప్పు ఏం వేయలేదండి, వంట సోడా అయితే అసలు వేయలేదు. సాల్ట్, ఆయిల్ వేసాను, కొంచెం ఉప్మా రవ్వ వేసాను అంతేను. కలర్ చూడండి ఎట్లా వచ్చిందో, సేమ్ ఇంతే ఉండిద్ది మనం తినేటప్పటికి. కానీ ఉప్మా రవ్వ వేసాను, ఒక 2 స్పూన్లు మైదా పిండి వేసాను, ఆయిల్ వేసాను అంతే. మనం ఆయిల్తో పాటు చేసుకుంటేనే బాగుంటుందండి. మనం పొడి పిండి వేసామంటే మాత్రం ఆయిల్ అంతా బ్లాక్గా వచ్చేసిద్ది. తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ పూరి వేసుకున్నాం. ఒక పక్కెట్లు అంటే చాలు, పెరిగిపోయిద్ది. చూడండి కలర్ఫుల్గా వచ్చేస్తుంది, ఎంత కలర్ వచ్చినాయి అంతే. సేమ్ మొత్తం ఇదే ప్రాసెస్లో చేసుకోవటం అండి, చూపిస్తాను. ఇట్లా మొత్తం ఒకే సైజులో
మీడియం సైజ్ అంతే, మరి అట్లా పెద్ద కాకుండా. వేసేసుకున్నాము. ఇట్లా మొత్తం ఇంత రెడీ చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవటమేను. చూడండి ఎట్లా పొంగుతా ఉంది. ఆ సైడ్ కాలినాక ఈ సైడ్ అంతే. తీసేసుకున్నాం, స్టవ్ ఆపేసుకున్నామండి. కర్రీ బౌల్లో తీసేసుకున్నాము. చూడండి పూరీ కర్రీ రెడీ అయిపోయింది. పూరీ రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి ఎట్లా సాఫ్ట్గా ఉంది. రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చూడండి ఒక్క చేత్తోనే ఎంత సాఫ్ట్గా అయిపోతా ఉంది. కరెక్ట్గా మనం హోటల్కి వెళ్ళి ఆర్టించుకొని తిన్నాం చూడండి, సేమ్ అదే ఫ్లేవర్ అదే టేస్ట్ అండి. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూస్తే ప్రతి ఒక్కరు చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్.